హాయ్ అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి మంచి పాట్ నెక్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను చూడండి. నార్మల్ బ్లౌజ్‌తో మనకు పైనొచ్చేసి బోట్ షేపు, కిందొచ్చేసి పాట్ నెక్ అనమాట. ఒకేసారి 4 బ్లౌజులు వేసి కట్ చేస్తున్నాను చూడండి. ఇంకా ఓపెన్స్ అటువైపు ఉంది. జెయింట్ నా వైపు ఉందనమాట. కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్‌గానే ఉంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ కుట్ల కోసం వేసేసుకున్నాను. ఇప్పుడొచ్చేసి సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా! దాన్ని బ్యాక్ పార్ట్ మిడిల్‌కి మర్చ్ చేసుకొని నడుము లూజ్ చెక్ చేస్తున్నాం. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మంచి టిప్స్ ఉంటాయన్నమాట దీంట్లో కూడా. మీకు ఎక్కడ ఏ టిప్ చెప్తానో ఆ కటింగ్ దగ్గరే ఉంటుంది కాబట్టి చివరి వరకు చూడండి. లైక్ ఇచ్చేయండి. చూడండి టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్. ఇలా బ్యాక్ పార్ట్ మిడిల్‌కి మర్చ్ చేసుకొని నడుము లూజ్ చెక్ చేసుకోవాలి. అలాగే బ్లౌజ్ యొక్క హైట్ బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు వచ్చిన దానికంటే ఒక పావించి పైకి మార్కింగ్ పెట్టేసుకుంటే మనం స్టిచ్ చేసేసరికి కరెక్ట్ హైట్ వచ్చేస్తుందనమాట. ఇంకా సైడ్ వైపున కూడా ఒక మార్కింగ్ ఇచ్చేసేయాలి. ఇప్పుడు వచ్చేసి చంక డౌన్ మార్కింగ్ ఇచ్చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం కింద ఖర్చు వదిలాం కదా, అక్కడి నుంచి చంకకు హ్యాండ్ జాయింటింగ్ వేస్తాం చూడండి, అక్కడ వరకు చూసుకొని ఒక పావించి పైకే మార్కింగ్ ఇవ్వాలి. ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేసరికి మళ్ళీ కిందకి దిగుతుంది అందుకని. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసి నడుము బ్లూజ్ ఎక్కడికి ఉందో అక్కడికి మార్కింగ్ ఇవ్వాలి. వచ్చిన దానికంటే ఒక పావించి పైకే మార్కింగ్ ఇచ్చి పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇక్కడ నార్మల్ నెక్ అయితే 2 ఇంచెస్ పెడతాం కదా, కానీ ఇది నార్మల్ నెక్ కాదండి. ఇక్కడ వచ్చేసి పాట్ షేప్ పెట్టాలన్నమాట. బ్యాక్ నెక్ డిజైన్ పాట్ షేప్ రావాలి, పైన బోట్ షేప్ రావాలన్నమాట. ఇంక ఇక్కడ చెస్ట్ లూజ్ అయితే ఫస్ట్ మార్కింగ్ ఇచ్చేసుకుందాం. బాస్టుక్స్ నుంచి చంక కింద కుట్టు వరకు ఇలా చూసేసుకోండి. చెస్ట్ లూజ్ వస్తుంది 9 ఇంచులు ఉందండి మనకి. ఆ 9 ఇంచులు ఇక్కడ పెట్టేస్తున్నాను. అంటే చెస్ట్ చుట్టు కొలత ఎంత అనేది మీకు చూపిస్తాను చూడండి. 9 ఇంచులు 4 భాగాలుగా ప్లస్ చేసుకుంటే వచ్చేది చెస్ట్ అనమాట. 36 ఇంచుల చెస్ట్. నడుము బ్లౌజ్ వచ్చేసి 30 ఇంచులండి. చాలా తేడా అనమాట వీళ్ళ బ్లౌజు. చెస్ట్‌కి నడుముకి ఇంత తేడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా చెస్ట్ చెక్ చేసుకొని కట్ చేయాలి. పెద్ద సైజ్ బ్లౌజులు వచ్చినప్పుడు కంపల్సరీగా చెస్ట్ చూసుకోండి. చాలా వరకు చెస్ట్ చూసుకోకుండా కట్ చేసి బ్లౌజులు పాడైపోతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు చెస్ట్ దగ్గరకు ఒక లైన్ వేసేసాను చూడండి. నడుము లూజ్‌కి 1 ఇంచ్ యాడ్ అయినట్టుగా వచ్చింది కదా, అది డాట్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ నార్మల్ సైజ్ ఇచ్చారు కదా, ఇక్కడ చూడండి ఫుల్ షోల్డర్ వచ్చేసి నేను 7 ఇంచులు పెట్టుకుంటున్నాను అనమాట. అంటే 7 ఇంచెస్ ఫుల్ షోల్డర్ పెట్టాను. చంక డౌన్ కూడా 7 ఇంచులకు కొంచెం తక్కువగా పెట్టాను అనమాట. ఒక గీత 2 గీతలు అలా. ఎందుకంటే కొంచెం తక్కువగా పెట్టాను. చూద్దాం ఆమ్ రౌండ్ చెక్ చేసిన తర్వాత మార్చుకుందాం ఇక్కడ అని చెప్పేసి ఇంక ఇక్కడ మూలన వచ్చేసి 1 ఇంచ్ పెట్టేసుకొని నీట్గా చంక రౌండ్ తిప్పేసేయడమే. బోట్ షేప్కి మామూలు షేప్కి కొంచెం తేడా వస్తుందన్నమాట కటింగ్ అనేది. ఇప్పుడు వచ్చేసి సైజ్ బ్లౌజ్ యొక్క షోల్డర్ తీసుకొని సైజ్కి ఎంత ఉందో అంత ఫస్ట్ చంక దగ్గర నుంచి ఇటువైపు మార్కింగ్ ఇచ్చేసుకోండి. మిగతాది మొత్తం నెక్కు పెట్టేసేయండి. పట్టేసినట్టుగా కాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట. ఇంకా నెక్ డీప్ డౌన్ కోసం వచ్చేసి నేను ఒక 3.5 ఇంచులు తీసుకుంటున్నాను చూడండి. ఇక్కడ షేప్ కోసము బోట్ షేప్. దీంట్లో మీరు బోట్ షేప్ మార్కింగ్ వేసుకోవచ్చు. మీకు చేయితో వేయడం వీలైతే చేయితో వేయండి, లేదంటే కర్వ్ స్కేల్ ఉంటుంది కదా, అది పెట్టేసి నీట్గా వేసేసుకోవడమే. ఇంక ఇక్కడ వచ్చేసి అదే మనం నెక్ కోసం పెట్టిన దాన్ని ఇలా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని మీకు ఎంత డీప్ కావాలి నెక్ అనేది చూసుకొని ఈ పాట్ షేప్ మార్కింగ్ ఇచ్చేసేయండి. నాకైతే నార్మల్ డీప్ సరిపోతుందనమాట. మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు. ఈ సైజుకి తగ్గట్టుగా నేనే పెట్టేస్తున్నాను. ఇంకా చూడండి ఇలా నీట్గా పాట్ షేప్ పెట్టేసుకోవాలి. ఇలా ఎక్కడైనా షేప్ అవుట్ అయినట్టుగా అనిపిస్తే నీట్గా సర్చ్ చేసుకోండి. చూడండి ఇలా మీకు కట్ చేసిన తర్వాత చూపిస్తాను ఎలా వచ్చిందనేది. ఇక్కడ వచ్చేసి మామూలు బ్లౌజెస్కి అయితే మనం నెక్ వైపు స్లోప్ ఇస్తాం, కానీ ఇలాంటి బోట్ నెక్లకు మనం షోల్డర్ వైపు స్లోప్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట కటింగ్ అనేది. ఇప్పుడు ఆమ్ రౌండ్ చెక్ చేసుకుంటున్నాను చూడండి. ఎక్కడి నుంచి షోల్డర్ దగ్గర నుంచి చంక కుట్టు వరకు 8 ఇంచులు వచ్చింది. పైన మనం డౌన్ ఇచ్చాం కదా, అక్కడ నుంచి మళ్ళీ కొంచెం పావించి వదిలేసుకొని చూసుకుంటున్నాను. నాకు కరెక్ట్గా 8 ఇంచుల చంక డౌన్ అనేది వచ్చేసింది. ఇంకా నీట్గా కట్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఒక్కసారి కటింగ్ చేసేటప్పుడు అన్ని బ్లౌజెస్ చెక్ చేసుకోండి. చూడండి ఇక్కడ బ్యాక్ డాట్ అనేది షోల్డర్కి ఎదురుగా కాదండి, ఇలా బ్యాక్ పార్ట్ని మిడిల్కి మర్చ్ చేయండి. 1 ఇంచు నడుము లూజ్కి 1 ఇంచ్ కలుపుకొని అక్కడికి మిడిల్కి మర్చ్ చేసి ఇలా బ్యాక్ డాట్ వేసేయండి. ఎందుకంటే మనం నెక్కు అనేది ఎక్కువగా పెట్టేసుకుంటాం కదా, అందుకని షోల్డర్కి ఎదురుగా వేయకూడదు అనమాట దీనికి. ఇంకా నీట్గా కట్ చేస్తున్నాను చూడండి. నేను వాయిస్ ఇస్తూ ఉంటే అక్కడక్కడ తడబడినట్టుగా వస్తుంది కదా, కంటిన్యూగా మాట్లాడాలంటే కొంచెం తడబడుతుంది అంతే. ఇంకా నడుము దగ్గర కొంచెం క్రాస్గా క్లాత్ తీసేస్తున్నాను చూడండి, కొద్దిపాటి క్లాత్.
ఇలా తీయడం వల్ల బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట. చూడండి ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ బ్యాక్ నెక్ కట్ చేస్తాను చూడండి. మీరు ఒకేసారి ఎక్కువ బ్లౌజులు వేసి కట్ చేసినప్పుడు ఏంటంటే ఒక పిన్ పెట్టేసుకోండి. పిన్ పెట్టేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. కదలకుండా ఉంటాయి క్లాతులన్నీ. ఇలా సింపుల్గా ఈజీగా అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేస్తాను అనేది కూడా చివరి వరకు చూడండి. చూడండి నెక్ డీప్ ఎంత వచ్చింది అనేది మీకు చూపిస్తాను. ఇలా వీళ్ళకి ఈ కస్టమర్కి అవసరమైనంత కట్ చేశారనమాట. వీళ్ళకి ఇవి కుట్టడం కొత్త ఏం కాదండి, ప్రతిసారి పెట్టించుకుంటూ ఉంటారనమాట. అందుకే 4 బ్లౌజులు ఒకేసారి వేసి కట్ చేశాను, చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి మనం తీసుకుంది మీటర్ పీస్ అనమాట. వీళ్ళు పెట్టుకునేది షార్ట్ హ్యాండ్స్. వీళ్ళు షార్ట్ హ్యాండ్స్ పెట్టుకుంటారా ఫుల్ హ్యాండ్స్ పెట్టుకుంటారా అనేది చూసి మనం కట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. చూడండి బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఈ విధంగా క్రాస్గా వేసేస్తున్నాను. అంటే హాఫ్ హ్యాండ్స్ పెట్టుకుంటే మనం డైరెక్ట్ ఫ్రంట్ తీసేయచ్చు. అదే ఫుల్ హ్యాండ్స్ పెట్టుకున్నారనుకోండి, ఫస్ట్ హ్యాండ్స్ తీసి తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకోవచ్చు అనమాట. బ్యాక్ పార్ట్ ఫస్ట్ తీయండి, హ్యాండ్స్ తీయండి, తర్వాత ఫ్రంట్ తీయండి. ఇక్కడ నాకు క్లాత్ సరిపోతుంది కాబట్టి నేను బ్యాక్ తీయగానే ఫ్రంట్ కోసం పెట్టేసుకున్నాను అనమాట. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇలా ఫస్ట్ ఒరిజినల్గా ఎక్కడికుందో అక్కడికి స్కేల్తో లైన్ కొడుతున్నాను చూడండి నెక్ దగ్గర. ఇప్పుడు ఇక్కడ ఒక పావించి పెట్టండి. చాలా మటుకు నెక్ ఫ్రంట్ నెక్ వీ షేప్లో అయిపోతుంది అని చెప్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఇలా ఖర్చు అనేది పెట్టుకోవాలన్నమాట. ఒక పట్టి కాజా పట్టి దగ్గర ఖర్చు అనేది పెట్టుకోవడం వల్ల ఫ్రంట్ నెక్ వీ షేప్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా బ్యాక్ పార్ట్ ఎలా ఉండాలో చుట్టూరా నీట్గా మార్కింగ్ ఇచ్చేసేయాలన్నమాట. చూడండి ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రంట్ నెక్ వెడల్పు అనేది ఎక్కువ ఉంది కదా, మనం నెక్ కోసం చాలా వెడల్పు పెట్టేసుకుంటాం కదా, 3.5 అలా ఉంటుంది అది. అయితే ఇప్పుడు మనం నెక్ హైట్ అనేది తగ్గించాలన్నమాట. ఇలాంటి బోట్ నెక్కులు కుట్టినప్పుడు ఇక్కడ చంక దగ్గర చూడండి బాక్స్ షేప్ వేసేసుకొని 1/2 ఇంచ్ లోపలికి లోతు అయితే మార్కింగ్ ఇచ్చేసాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ చెక్ చేసుకుందాం, ఫ్రంట్ హైట్ చెక్ చేసుకుందాం బ్లౌజ్లోంచి. ఇంకా ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను ఇక్కడ టేప్తో చూస్తున్నాను. దీంతో పెడితే దీనికి సెట్ అవ్వదన్నమాట బ్లౌజ్తో పెట్టేసుకుంటే, ఎందుకంటే వెడల్పు ఎక్కువ ఉంది కదా నెక్ దగ్గర. చూడండి 7.5 ఉంది. నేను ఒక 1/2 ఇంచ్ తగ్గించేసేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ 7.5 ఉంది కానీ కొంచెం తగ్గించి పెట్టేశాను, ఎందుకంటే మనకు వెడల్పు పెరుగుతుంది అందుకని. ఇలా నెక్ వెడల్పు అయినప్పుడు ఏంటంటే ఎలా కట్ చేసుకోవాలి, ఇలా నెక్ వెడల్పు అయిపోయింది కదా మరి షోల్డర్ జారుతుంది అనే డౌట్ ఉంటుంది మీకు. చూడండి ఇక్కడ ఒక్స్ పట్టి దగ్గర ఒక 1/2 ఇంచ్ వరకు ఇలా క్రాస్గా తీసేయండి. 1/2 ఇంచ్ లేదా 1/4 ఇంచ్ మీ డీప్ ఎంత వచ్చింది వాళ్ళ నెక్ డీప్ అనేది చూడండి. అంటే వెడల్పు ఎంత వచ్చింది అనేది చూసి 1/4 ఇంచ్ నుంచి 1/2 ఇంచ్ వరకు తీసేయండి. తీసేయడం వల్ల మీకు ఫ్రంట్ నెక్ జారకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ హైట్ సైజులోంచి చూసుకున్నాం కదా, మీకు 12 ఇంచులు వచ్చింది అనుకోండి, 1 ఇంచ్ ఖర్చు కలిపేసి పెట్టేసుకోండి. షోల్డర్ పైన కుట్టుకొస్తుంది, కింద క్రాస్ బెల్ట్ అతుక్కోవడానికి వస్తుంది అనమాట. ఇక్కడ నాకు 12 ఇంచులు వచ్చింది, నేను 13 ఇంచులు పెట్టేసుకున్నాను. అలాగే చంక దగ్గర నుంచి క్రాస్ బెల్ట్లు వేసుకుంటాం కదా, అక్కడి వరకు కూడా ఇలా పైన ఖర్చు కింద ఖర్చు కంపల్సరీగా చూసుకోవాల్సి అనమాట. అంటే కుట్టు కోసం క్లాత్ ఖర్చు అంటే అలా చూసుకొని ఇక్కడ ఫ్రంట్ హైట్ దగ్గరికి ఒక లైన్ వేసేయండి. వేసేసిన తర్వాత ఫస్ట్ హుక్స్ నుంచి 4వ హుక్స్ వరకు మార్కింగ్ ఇచ్చేసి మనం క్రాస్ బెల్ట్ షేప్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను సైడ్ వైపున కొంచెం క్లాత్ పెంచుతున్నాను, ఎందుకంటే వీళ్ళకి చెస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి. చూడండి అందరికీ పెంచకండి, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ అనేది ఫిట్టింగ్ బాగుండాలంటే కొంచెం గ్యాప్ వస్తేనే బాగుంటుంది. చూడండి ఇప్పుడు ఇలా నెక్ దగ్గర చూసారు కదా, కొంచెం క్రాస్గా కట్ చేయడం వల్ల మనకు ఉక్స్ పట్టి కాజా పట్టి వేసిన తర్వాత అయినా ఎప్పుడైనా కూడా మనకి నెక్ జారకుండా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నెక్ వెడల్పు పెరిగింది కదా. ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచు ఉక్స్ పట్టి దగ్గర లోపలికి కట్ చేస్తున్నాం కదా, ఇటు నెక్ దగ్గర చూడండి బయటికి కలుపుకోండి. ఒక 1/2 ఇంచు బయటికి కలిపేసుకోండి. మంచి టిప్స్ చెప్తున్నాను, సీక్రెట్గా అంటే చెప్పరనమాట, ఎవరు సీక్రెట్గా పెట్టుకుంటారు ఇలాంటివి. చూడండి షోల్డర్ దగ్గర అటువైపున ఇటువైపున కొంచెం 1/2 ఇంచు జారిపోయాను, అటువైపున షోల్డర్ అంటే మనం హ్యాండ్ జాయింటింగ్ వేసుకున్నాం చూడు, అటు 1/2 ఇంచు తీసేస్తున్నాను. ఇలా కట్ చేస్తే మనకు నెక్ జారే సమస్య తగ్గుతుందనమాట. నార్మల్ కటింగ్ అయినా ఎవరికైనా మీరు ఎంత బాగా కుట్టినా కుదరట్లేదు అంటే ఈ టిప్స్ పాటించండి, అప్పుడు బాగా సెట్ అవుతుందన్నమాట. చూడండి 1/2 ఇంచు ఇటు పెంచాను, షోల్డర్ దగ్గర ఉక్స్ పట్టి దగ్గర 1/2 ఇంచు తీసేస్తున్నాను లోపలికి. ఇలా చేయడం వల్ల బ్లౌజ్ పట్టేసినట్టుగా ఉంటుందన్నమాట. ఇక్కడ షోల్డర్ అనేది జారదు. చూడండి ఇలా కట్ చేసి స్టిచ్ చేయండి, షోల్డర్ జారే సమస్య తగ్గుతుందన్నమాట. ఈ బ్లౌజుకు పర్టికులర్గా ఎందుకు పెడుతున్నానంటే నేను ఇది బోట్ నెక్ కదా, నెక్ వెడల్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా కట్ చేస్తున్నాను అనమాట. చూడండి ఇంకా నీట్గా కట్ చేసేసుకోవడం మనం. ఇంకా మీరు డాట్స్ విషయంలో అయితే ఎక్కడికక్కడ మార్కింగ్ పెట్టేసుకుంటారేమో, పెట్టేసుకోండి. నేనైతే డైరెక్ట్గా వేస్తాను కాబట్టి ఈ వీడియోలో డాట్స్ గురించి ఏమీ చెప్పలేదండి.
చూడండి, ఎందుకంటే వీడియో ఆల్రెడీ లెంతీ అయిపోయిందనమాట. ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్టులు కట్ చేయాలి. మనకు క్లాత్ సరిపోతుందండి. ఇప్పుడు నేను చెప్పిన విధంగా కట్ చేస్తే పర్ఫెక్ట్‌గా సరిపోతుందనమాట. చూడండి, ఇంకా ఉక్స్ పట్టి సైడ్ ఉన్న క్రాస్ బెల్ట్ పెట్టేసుకొని ఫస్ట్ ఒరిజినల్ ఎక్కడికుందో అక్కడికి లైన్ వేయండి. దానికి మీరు ఖర్చు ఎంత పడతారు అనేది చూసుకోండి. నేనైతే 1 ఇంచ్ వరకు ఖర్చు ఉంటుంది నాకు. మీరు ఒక హాఫ్ ఇంచ్ కొంతమంది తక్కువగా పడుతూ ఉంటారనమాట. మీరు ఎంత ఖర్చు పడతారనేది చూసుకొని పెట్టేసుకోండి. ఎక్స్ట్రా నీట్‌గా కట్ చేసి పెట్టుకోండి. ఇవి వచ్చేసి క్రాస్ బెల్టులు. ఇంకొక లేయర్ క్లాత్ ఉంటే కట్ చేసుకోవచ్చు ఇక్కడే. కానీ మీటర్ పీస్లో ఎక్కువలా ఉన్న వాళ్ళకి 2 పీసెస్ వచ్చేదే కష్టం అనమాట. ఇంకా హ్యాండ్స్ విషయానికి వస్తే 4 బ్లౌజెస్ కదా ఒకేసారి వేసేసి కట్ చేస్తే మందంగా అయిపోయి హెచ్చుతగ్గులు అయిపోతుంది. కాబట్టి 2 హ్యాండ్స్ ఒకసారి కట్ చేస్తున్నాను. చూడండి, 4 ఫోల్డింగ్స్గా వేశాను. ఎప్పుడైనా ఏది కట్ చేసినా జెయింట్ అనేది మన సైడ్ ఉండాలన్నమాట. చూడండి, ప్రిన్సెస్ కట్ చేసినప్పుడు మాత్రం ఓపెన్స్ మన వైపు ఉండి జెయింట్ అటు ఉండాలన్నమాట. గుర్తుంచుకోవాలి కొన్ని. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ యొక్క హ్యాండ్ హైట్ 1/2 ఇంచ్ కుట్లకు వదిలేసుకున్నాం కదా, అక్కడ నుంచి బ్లౌజ్ ఉల్టా తీసేసి హైట్ ఎంత ఉందంట పెట్టేయండి. ఇక్కడ నేను ఒక విషయం మర్చిపోయాను అనమాట. ఏంటంటే ఈ కస్టమరు బ్లౌజు హ్యాండ్ హైట్ అనేది పెంచమంది. నేను అది మర్చిపోయి టకటకమని అక్కడ మార్కింగ్ వేశాను, కానీ మళ్ళీ మార్చాను. చూడండి, ఒక 1/2 ఇంచ్ వరకు హైట్ పెంచేసాను అనమాట. ఎందుకంటే వీళ్ళు చెప్పారనమాట. మళ్ళీ గుర్తొచ్చింది నాకు కట్ చేస్తుంటే. చూడండి, ఇలా మళ్ళీ 1/2 ఇంచ్ హైట్ పెంచేసి మళ్ళీ హైట్ దగ్గరికి చంకటం దగ్గరికి మళ్ళీ మార్కింగ్ ఇచ్చేసుకొని ఇలా చంకటం దగ్గరికి కూడా మార్కింగ్ ఇచ్చేసి షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ వదిలేసుకొని నీట్గా హ్యాండ్ కర్వ్ షేప్ తిప్పుకోవాలి. ఈ కర్వ్ షేప్ మీకు తిప్పడం రాలేదంటే స్టార్టింగ్లో స్కేల్స్ వాడండి. తర్వాత హ్యాండ్తోనే పర్ఫెక్ట్గా వస్తుంది. ఏదైనా ప్రాక్టీస్ చేస్తే వస్తుందన్నమాట. ఊరికే రావాలంటే ఏది రాదు. ఇంకా నీట్గా కట్ చేసుకోవడమే. ఈ విధంగా మొత్తం నీట్గా కట్ చేసేసుకొని షోల్డర్ దగ్గర టక్స్ ఇచ్చేసుకోవాలి. చంక టైట్ కుట్టు దగ్గర టక్స్ అనేది కంపల్సరీగా ఇచ్చుకోవాలన్నమాట. ఎందుకంటే మనం లోతు పార్ట్ తీయాలి కదా. ఆ చంక టైట్ కుట్టు దాటి హ్యాండ్కు తీయకూడదు, ఫ్రంట్ పార్ట్కు తీయకూడదు. అది గుర్తుంచుకోవాలి. చూడండి, షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ వదిలేసుకొని చంక టైట్ కుట్టుకు మధ్యలో 3/4 ఇంచ్ లోతు ఉండేటట్టుగా క్రాస్గా స్టార్టింగ్లో సన్నగా, మిడిల్లో వచ్చేసరికి 3/4 ఇంచ్, ఎడ్జింగ్కి వచ్చేసరికి మళ్ళీ సన్నగా ఉండేటట్టు ఈ విధంగా తీసేయండి ఐబ్రో షేప్లో. ఇంక ఇక్కడ టక్స్ ఇచ్చేసుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్కి అని తెలుస్తుంది అనమాట. చిన్న ముక్కలు జెయింట్ పడతాయి. 2 సైడ్స్ వేసేస్తే మనకు కుట్లల్లో కనిపించకుండా కుట్లల్లో వెళ్ళిపోతాయి అనమాట, బయటికి కనిపించకుండా. ఇప్పుడు ఇంకా 2 హ్యాండ్స్ ఉన్నాయి కదా, అవి కూడా కట్ చేస్తున్నాను. చూడండి, అవి కూడా 4 ఫోల్డింగ్స్గా వేసేసుకొని ఇంకా దీనికి మెజర్మెంట్ ఏమీ పెట్టను అనమాట. ఎందుకంటే ఆల్రెడీ 2 హ్యాండ్స్ కట్ చేశాను కదా, అవి తీసుకొచ్చి దీనిపైన పెట్టేసి కట్ చేస్తాను. చూడండి, ఇలా చేస్తుంటాను అనమాట. ఎక్కువ బ్లౌజులు ఒకే కస్టమర్వి ఒకే డిజైన్లో పెట్టమన్నప్పుడు ఇలా చాలామంది కట్ చేస్తారండి. మీకు వీడియోలలో చెప్పరు. ఎందుకంటే ఏమైనా పొరపాటు జరుగుతుందేమో, వాళ్ళకి బ్లౌజులు సెట్ అవ్వవేమో, చూసే వాళ్ళకి కట్ చేసిన తర్వాత మనం తిట్టుకుంటారేమో అని. మనం పర్ఫెక్ట్గా కట్ చేస్తే ఎలా కట్ చేసినా పర్ఫెక్ట్గా కట్ చేయాలన్నమాట. ఎవరు ఏ స్టైల్లో కట్ చేసినా చివరికి కావాల్సింది ఏంటి, కస్టమర్ తృప్తిగా బ్లౌజ్ వేసుకోగలగాలి, మనం తిట్టుకోకూడదు అనమాట. అలా కాబట్టి మనం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఎక్కడైనా సాధిస్తాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్